ఆల్రెడీ మనం ఈ 3 పార్లమెంటరీ కమిటీల కరెంట్ డేటా ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఈ 3 కమిటీల స్టాటిక్ డేటా గురించి క్లియర్ గా తెలుసుకుందాం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పాక్ 1921లో ఏర్పాటైంది. కాబట్టి భారతదేశంలో అతి పురాతన పార్లమెంటరీ కమిటీ ఏదంటే పాక్. మొత్తం దీంట్లో సభ్యులు 22 మంది ఉంటారు. లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 7 ఉంటారు. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ కాగ్ నివేదిక అనేది పాక్ కి చాలా ఇంపార్టెంట్. ఈ కాగ్ నివేదికను పాక్ పరిశీలించి అవకతవకలు ఏమన్నా ఉంటే బాధ్యులపై చర్యల కోసం సిఫారసు కూడా చేస్తుంది. పాక్ అనేది ఒక ముఖ్యమైన ఆర్థిక కమిటీగా పేర్కొంటారు. ప్రస్తుతం పాక్ చైర్మన్ కేసీ వేణుగోపాల్. రెండవ కమిటీ అంచనాల సంఘం. దీనిని నిరంతర మితవ్యయ కమిటీ అంటారు. పేర్లోనే ఉంది, వ్యయం అంటే ఖర్చు, మితం అంటే తగ్గించడం, అంటే ఖర్చును తగ్గించే కమిటీ అన్నమాట. జాన్ మతాయి సూచనల ద్వారా 1950లో ఈ కమిటీ ఏర్పడింది. సభ్యుల సంఖ్య 30. కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాక్ లో అయితే ఈ సభ్యుల సంఖ్య అనేది లోకసభ నుంచి, రాజ్యసభ నుంచి రెండింటి నుంచి ఎన్నుకున్నారు. కానీ ఈ 30 మంది సభ్యులు మొత్తం కూడా లోకసభ నుంచే ఎన్నుకోబడతారు. ఈ కమిటీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు పాటించే పద్ధతులను ఈ కమిటీ సూచిస్తుంది. ఈ కమిటీ కూడా ఒక ముఖ్యమైన ఆర్థిక కమిటీయే. కాబట్టి పాక్ ని, ఈ కమిటీని, ఈ రెండింటిని పార్లమెంటు యొక్క కవలులుగా పేర్కొంటారు. కమిటీ యొక్క చైర్మన్ సంజయ్ జైస్వాల్. ఎస్సీ ఎస్టీల సంక్షేమ కమిటీ 1968లో ఏర్పడింది. మొత్తం సభ్యుల సంఖ్య 30 మంది. లోకసభ నుంచి 20 మంది, రాజ్యసభ నుంచి 10 మంది. జాతీయ షెడ్యూళ్ల కులాల సంఘం, జాతీయ షెడ్యూళ్ల తెగల సంఘాల నివేదికను పరిశీలిస్తుంది. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరును పర్యవేక్షించి తన నివేదికను రూపొందిస్తుంది. ఈ కమిటీ ప్రస్తుత చైర్మన్ ఫగ్గాల్ సింగ్. పార్లమెంటరీ కమిటీల చైర్మన్ల యొక్క పదవి కాలం 1 సంవత్సరం మాత్రమే. కాబట్టి ఈ ముగ్గురు చైర్మన్ల పదవి కాలం కూడా 2026 మే 1 నుండి 2027 ఏప్రిల్ 30 వరకే.